ఆల్రెడీ ప్రభాస్ గారి గురించి ఒక ప్రిడిక్షన్ చేశారు. ఓకే, సో ఇది 100% జరగబోతుంది. సమంత అండ్ ప్రభాస్ సార్ విజయ్ దేవరకొండ వీళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకొని చనిపోతారు అని వేణుస్వామి చెప్పినట్టు ఒక ఓకే, సో ఇది 100% జరగబోతుంది. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను, నువ్వు మారవరా. ప్రభాసు, విజయ్ దేవరకొండ, సమంత ముగ్గురు ఆత్మహత్య చేసుకోబోతున్నారు. నేను ఇండస్ట్రీలో ముగ్గురు చనిపోతారని చెప్పాను. ప్రభాస్, విజయ్ దేవరకొండ. ఆయన హెల్త్ కి సంబంధించి కానీ ఈ ప్రిడిక్షన్ నిజంగా నిజం అవ్వబోతుందా ఏంటి? ఒక బాంబు అయితే వెయిట్ పడబోతుందా? చేయండి. సో ఇది 100% జరగబోతుంది. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం. తాగబోతు ఎదవా, కంత్రి ఎదవా, ఏంట్రా వద్దు నీ అబ్బా. సమంత, విజయ్ దేవరకొండ. ఏంది జాతకాలు చెప్తాయండి జ్యోతిష్యాలు? దరిద్రం కాదు. ఫ్యాన్స్ అందరూ వచ్చి గొడవ చేస్తారు తప్ప ఫ్యాన్స్ కి ఏం తెలుసు ఆయన కండిషన్ ఎట్లుందో. ఓకే, సో ఇది 100% జరగబోతుంది. ఆయన ఒంటి మీద ఒక గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రం అంతా బొగ్గుమంటే చెప్తున్నా. జరిగాయి అనుకోండి, పొట్టకాయ వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకండి. ఇప్పుడు ఉదాహరణ ఒక పొలిటీషియన్ చనిపోతాడు అని చెప్పాలనుకున్నావు, నేను స్క్రీన్ లో ఏమిటా నోటితో కూడా సమర్థి పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదా. వాళ్ళకి అది జరిగిన తర్వాత నాకుండే రెప్యుటేషన్ పెరుగుతుంది వీళ్ళ దగ్గర. నీ బతుకు జరా. ఆడియో మీరు ఏనండి, మీరు ఏమంటారు చెప్తా. ఆడియో ప్లే చేయండి. ఇది నా వయసు కాదు, ఎవరో మిమిక్రీ చేశారు. ఇప్పుడు ఒక హీరో గురించి మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ కు కోపం. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది ఇప్పుడు ఏం చెప్తా అంటే మళ్ళీ పూజలు చేయించుకోవాలి. అది పేడ పోవాలంటే 1 కోటి రూపాయలు పూజలు చేయించుకోవాలి. ఈ స్థాయికి అబ్బాయి ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఆర్టిస్టులకు వాళ్ళకు క్లాసులు చెప్పించాలి. ఇప్పుడు ఆ వేణుస్వామి ఉన్నాడు, అయిపోయింది. నా వెంట పడుతు మొర్రోని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. సూసైడ్ చేసుకుంటారు. సో ఇది 100% జరగబోతుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఒక హీరోయిన్ గురించి మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ కోపం. వితౌట్ యాంగిల్స్ తో పెడతా టోలెమ్మ బ్రాడ్. నా కొడక, నువ్వు దిక్కున్న వాళ్ళకి చెప్పుకో. జరగలేదు అనుకోండి, నేను విధవనైతా. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఈ రోజు ఒక ఆడియో మీరు ఏనండి, మీరు ఏమంటారు చెప్తా. ఆడియో ప్లే చేయండి. పీసీఆర్ చూడాలని ఉందే, చూడండి. ఏమిటండి మీరు మాట్లాడేది? విన్నావుగా, మనోడే మార్లా. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? మనం అక్కడే ఉండు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది అంటే మామూలుగా సినిమాలు పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి కదా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇలానే ఎవరు అంత సీరియస్ మారువా, నువ్వు మారువరా. అసలు ఏ చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు? ఏటి మీ ధైర్యం? నేను ఇండస్ట్రీలో ముగ్గురు చనిపోతారని చెప్పాను. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత. ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం
వచ్చాము నేను వెళ్ళాలనుకున్నావా ఓ ఇద్దరు పూసేసుకున్నారు. విజయ్ దేవరకొండ ఏంది జాతకాలు చెప్తాయండి జ్యోతిష్యాలు? దరిద్రం కాదు? దరిద్రమా దరిద్రన్నారా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మరి అలాంటి వాటి మీద ఎంటైర్ ఇండస్ట్రీ కన్వర్ట్ చేసినా అతను మామూలుగా ఓపెన్ గా కన్వర్సేషన్ ఒక జర్నలిస్ట్ తో జర్నలిస్ట్ నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ అంటే అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. కాదండి, ఇప్పుడు సమంత నాగ చైతన్య ఇడిపోతారు. ఫిలిం జర్నలిస్టులు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీ నెక్స్ట్ జనరేషన్ రాంబాబు వీళ్ళందరూ వెళ్ళి మహిళా కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఫిలిం జర్నలిస్ట్ లో ఉమెన్ జర్నలిస్ట్ ఆడికి అలాగే అవ్వలేరా? నాగార్జున గారు ఎందుకు ఎవరు? సరే, ఇప్పుడు ఇంతమంది సూసైడ్ చేసుకుంటారు అన్నారు హీరోలు, మరి వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఆ హీరో స్థాయికి పోయి ఇప్పుడు ఏం చెప్తాంటే మళ్ళీ పూజలు చేయించుకోవాలి వాళ్ళు. పేడ పోవాలంటే ₹1 ఇచ్చి పూజలు చేయించుకోవాలి. ఈ స్థాయికి వెళ్ళి స్థాయికి వెళ్ళి ప్రభాస్ వాళ్ళిద్దరు సమంతాను ప్రభాస్ విజయ్ దేవరకొండ పోయి స్పందించి మేము ఆత్మహత్య చేసుకోవాలి. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. నేను మీలాంటి వాళ్ళు అతని ప్రేలాపనని కేర్ చేయాలా అని అడుగుతున్నా. అతని ప్రేలాపనని ఎవడైనా కేర్ చేయాలా? కేర్ చేసి అతన్ని పెద్దోడిని చేయాలి. గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నేనేమంటున్నానంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ పూజలు కూడా చేయించుకున్నారు అతనితో. ఇలా మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నాకు చాలా మంది ఎమ్మెల్యేలు విక్టిమ్స్ నాకు మెసేజ్లు పంపారు. ఎందుకు? నీకు ఆ పూజ ఉంది, ఈ పూజ ఉంది, ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, నువ్వు పోతావు, లేకపోతే ఏదో జరుగుతుంది, పూజ చేయించుకొని. అందులో తప్పే ఉంది? అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? 50 లక్షలు 60 లక్షలు ఇచ్చి పూజలు చేయించుకున్నారు. ఏంట్రా ఇది? నా షో అయిన తర్వాత ఇలా మూర్తి నాకు తెలిసి సరికి అతను వెనక్కి 40 లక్షలు వెనక్కి ఇచ్చాడు. అవి కూడా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? నేనేమన్నా అంటే వీక్ మైండెడ్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. చేస్తున్నారు. అలాంటి మూర్ఖులు ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇప్పుడు వీళ్ళ పెద్దోళ్ళ పేర్లు చెప్తే రేపొద్దున చిన్న చిన్న వాళ్ళు కూడా అతని దగ్గర పూజలు చేయించుకుంటారు. అంటే మీ ఇండస్ట్రీ ఒక యూనిటీగా ఉండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి చెప్పొచ్చు కదా ఏది చట్టం ఏది కాదు. ఓకే, నో యూస్. వాడు విండండి. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వీళ్ళ మదర్ వాళ్ళు ఎంత టెన్షన్ ఫీల్ అవ్వాలి. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ